హాయ్ అండి. మనం ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మోదక్ అండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా కూడా అయిపోతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు నచ్చిన బిస్కెట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, దగ్గర వచ్చేంతవరకు మన పాలు ఉడికించుకున్న పాలు, కొంచెం బెల్లం వేసుకుని అన్నిటికీ మంచిగా కలిపేసుకోవాలండి. పిండిని కలిపేసుకున్న తర్వాత మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ఈ విధంగా చేతి హెల్ప్తోని మనం మోదక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది. ఇట్లా మనం స్పూన్తోని మనం కొంచెం డిజైన్ ఇవ్వచ్చు అనమాట. అది ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఈ విధంగా మిషన్ దొరుకుతుంది మార్కెట్లో, మిషన్తో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టి అటు ఇటు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అది వేసేసుకొని మనం ఈజీగా ప్రెస్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. నేను ఇంకా వేరే విధంగా అంటే వేరే టైప్స్ కూడా మోదక్ చేశానండి. ఇవి ఏంటంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆల్రెడీ నా ఛానల్లో ఉందన్నమాట రెసిపీ. దాంతో ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూసి ఈ విధంగా కూడా మోదక్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.